బాబు సూర్య, ఒక్క నిమిషం. ఆ పెళ్లి పిల్లల్ని దగ్గరుండి చూసుకో. ఏమైంది? ఏమైంది? వైశు ఏమైందమ్మా? అయ్యో అరే పాపం వైశుని అనవసరంగా మన ఇంటికి పిలిచి ఇబ్బంది పెట్టినాం. అసలే పెద్దిరెడ్డి బావకి వైశు అంటే ప్రాణం. కొడుకు పెళ్ళని ఆనందపడుతున్న సమయంలో కూతురికిట్టా జరిగినందుకు ఎంత బాధపడతాడో ఏందో. నాన్న, ఏదో బ్యాడ్ లక్ వల్ల అలా జరిగింది. ఆ మాత్రానికి ఇంత బాధపడుతున్నారేంటి? 2 days రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుందని ఇందాక డాక్టర్ చెప్పింది కదా. మీరేం ఫీల్ అవ్వకండి. ఈ రకంగానైనా వదినికి అన్నయ్యకి మధ్య క్లోజ్నెస్ పెరిగే అవకాశం ఉంది. దానికి సంతోషించండి. వదిన నొప్పితో 2 రోజులు బాధపడుతుందేమో, కానీ అన్నయ్య తనకి దగ్గరైతే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది నాన్న. సో ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి నాన్న. అమ్మా, ఏమైనది సిరి? ఏమైనదమ్మా? మనం అనుకున్నట్టు వదిన యాక్సిడెంటల్ గా స్లిప్ అయి పడిపోలేదమ్మా. ఎవరో కావాలని తను పడేటట్టు చేశారు. ఏంది సిరి నువ్వనేటిది? ఎవరు చేస్తారట? ఎవరూ చెయ్యకపోతే ఈ మెట్ల మీద ఈ నూనె ఎలా పడిందమ్మా? ఏంది? వదిన కాల్చరి పడాలనే పోశారు. ఇంకా అర్థం కాలేదా నాన్న? మనం సంతోషంగా ఉంటే తట్టుకోలేక కళ్ళలో నిప్పులు పోసుకునే మనిషి మనల్ని బాధ పెట్టాలని ఆ మెట్ల మీద నూనె పోసింది. ఏనుగంత ఆకారం ఉంది గాని ఎలక్కున్నంత మెదడు కూడా లేదా మనిషికి. ఇంట్లో ఉండే మనుషుల్ని ప్రేమించడం చేత కాదు, ఇంటికొచ్చిన అతిథుల్ని గౌరవించే మర్యాద కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళు భూమికి భారమే తప్ప ఎందుకు పనికిరారు. అట్లాంటోళ్ళని తిట్టుకో నీకు తలుచుకున్న పాపమే సిరి. అనవసరంగా నువ్వు ఆ పాపం మూట కట్టుకోకు. తప్పు చేసి మన ముందు తప్పించుకొని తిరుగుతారేమో గాని ఆ దేవుడు ముందు తప్పించుకోలేరు. ఖచ్చితంగా అనుభవిస్తారు. వయసు పెరిగే కొద్దీ మనిషి పూర్తిగా దిగజారిపోతుండాది. ఏం పాపం చేసుకున్నానో ఏమో, ఇట్లాంటి దాని కడుపున పుట్టిన.
కొంపదీస దుద్దు గురించి తెలిసినాదా ఏంటి? ఏంటింద్రాణి, ఏం జరిగింది? ఒళ్ళంతా చెమట్లేంటి? సాంబ్రెడ్డి ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? అసలు ఆ విషయం సాంబ్రెడ్డికి తెలుసా తెలీదా? నేను ఆ రింగు దాస్తున్నప్పుడు సాంబిరెడ్డి రావడం, తర్వాత ఆ రింగు మిస్ అవ్వడం, సాంబిరెడ్డి మనల్ని అనుమానంగా చూస్తుండడం, ఇవన్నీ చూస్తుంటే సాంబిరెడ్డికి ఆ రింగు విషయం తెలుసు అనే విషయం నాకు అర్థమవుతోంది. కానీ ఎందుకు ఈ మౌనం నటిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడా? మరి ఇంకేదైనా కొత్త ప్లాన్ వేస్తున్నాడా? ఏ రకంగానైనా పెద్దిరెడ్డి బావకి ఈ విషయం తెలియకూడదు. తెలిసినాదంటే సాంబిరెడ్డిని నమ్మడం, నన్ను అనుమానించడం ఇట్టే జరిగిపోతాయి. బావ గనక ఈ విషయం తెలిసినాదంటే నా ప్రాణం తీయడము, నన్ను ఇంట్లోంచి గెంటేయడమో జరుగుతాది. నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టలేనయ్యా. నాకు చాలా భయంగా ఉండదయ్యా. భార్య చనిపోయిందన్న బాధను దిగమింగుకొని ఆ సాంపిరెడ్డి మనల్ని చాలా సింపుల్గా భయపెడుతున్నాడు. ఏ క్షణం ఎవరి నోటి నుండి ఏ ఘోరం వినాల్సి వస్తుందో అని భయపడాల్సి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో. నిజంగా నీ తప్పు లేనప్పుడు నిన్నెవరూ ఏమీ చేయలేరింద్రాణి. నా మాట నమ్ము. ఇంద్రాణి, 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 ఏమయ్యా, సాంబిరెడ్డి పెద్దిరెడ్డి బావకి దుద్దు విషయం చెప్పే ఉంటాడంటావా? నాకు భయం వేస్తా ఉండదయ్యా. ఎందుకు ఇలా చేస్తా ఉండారు?
నీకేం తక్కువ చేశావు ఇంద్రాణి? అన్నయ్య అది చెప్పండిరా, ఏం తక్కువ చేశామని? కొద్ది రోజులుగా అదో మాదిరిగా ఉండారు మీరు. మీలో ఇంతకు ముందున్న సరదా సందడి అంతా పోయినది. అందరితో కలుపుగోలుగా మాట్లాడే ఇంద్రాణి మనుషులు చూస్తే చాలు బిక్కు బిక్కుమంటూ గదిలోని కాలం గడుపుతా ఉండదు. అసలు బయటికే రావడం లేదు. నేను కూడా గమనించాను మావయ్య, మీ ఇద్దరు దేని గురించి ఆలోచిస్తూ దిగులు పడుతున్నారు. అవును పిన్ని, మీరు ఈ మధ్య అదోలా ఉంటున్నారు. పలకరిద్దాం అంటే ఏదో ఒక సాకుతో దూరంగా వెళ్ళిపోతున్నారు. ఏదైనా సమస్య ఉంటే మాతో చెప్పుకోవాలి గాని మీలో మీరే కుమిలిపోతే ఎట్టాగా? నిన్న కూడా ఏదో కంగారుగా మాట్లాడుకుంటూ కనిపించినారు. విషయం ఏందని అడిగితే నాతో కూడా ఇబ్బందిగా మాట్లాడినారు. ఏం లేదు బావగారు, ఈ మధ్య ఒంట్లో కొంచెం నలతగా ఉంటుండాది. ఈయనేమో ఆసుపత్రికి పోదామని డాక్టర్కి చూపెడదామని ఒకటే తొందర పెడతా ఉండాడు. నేనేమో వద్దంటుండాను. అవునన్నయ్య, ఇదే నిజం. నీ దగ్గర ఏమీ దాచిపెట్టలేదు. ఇక్కడికి వచ్చాక ఇంద్రాణి కొంచెం లావైనట్టుంది. అందుకే ఒకసారి డాక్టర్ చెకప్కి వెళ్దామని. ఆసుపత్రికి పోవాల్సిన అవసరం లేదు లేరా. ఎవరిదో దిష్టి తగిలి ఉంటది. దిష్టి దిష్టే సరిపోతుంది. సర్లే, మీ ఆలు మొగల ముచ్చట్లు ఇక్కడ దాకా తీసుకొచ్చినారు. బాబాయ్, పిన్నిని ఒకసారి 0 సైజ్ కి ట్రై చేయమని చెప్పండి. ఏయ్ నరసింహ, పెద్దయ్య చెప్పిన పనులన్నీ అయిపోవాలా, ఏం మిగలకూడదు. అన్నా, నిన్ను చూస్తే చాలా బాధగా ఉందన్నా. వదిన్ని పోగొట్టుకొని కూడా ఇట్టా ఎట్టా ఉండగలుగుతున్నావు అన్నా? మర్చిపోలేదురా నరసింహ. నా భార్యని చంపిన వాళ్ళని మట్టు పెట్టేదాకా నిద్రపోను. ఎవర్రా మీరు? కారు నడిపే అలవాట్లేదా, లేక కర్నూలు రోడ్లని తెలీదా? మాకన్నీ తెలుసు సాంబిరెడ్డి, నీకే ఏమీ తెలీదు. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరేంటి సాంబిరెడ్డి? నీ చరిత్ర మొత్తం తెలుసు. నువ్వు జైల్లో ఉన్నది, తిరిగొచ్చింది,
భార్యను పోగొట్టుకున్నది అన్నీ తెలుసు. కొంపతీసి నువ్వైతే కాదుగా. నేనెలా అవుతాను సాంబిరెడ్డి? నీకు నాకు ఏంటి పగ చెప్పు? శత్రువుని సాధించడమే తప్ప నీలాంటి వాళ్ళ జోలికి కూడా రాదు ఈ సునంద. సునందంటే నువ్వా? నరసింహ కత్యందుకో. మమ్మల్ని చంపితే ఏమొస్తుంది సాబిరెడ్డి? ముందు నీ శత్రువులు ఎవరో తెలుసుకో. నీకు ప్రత్యేకంగా శత్రువులంటూ ఎవరూ లేరు, ఆ పెద్దిరెడ్డికి ఉన్నవాళ్ళు తప్ప. కానీ నీ భార్య చావుతో పుట్టుకొచ్చారు. ఎవరై ఉంటారు సాంబిరెడ్డి? మాకైతే పెద్దిరెడ్డే మీ ఆవిడ్ని చంపేసి ఆ నేరం మాలాంటి వాళ్ళ మీదకి నెట్టాలని చూస్తున్నాడేమో అనిపిస్తోంది. ఏం బద్రి, ఇంద్రాణి మారిందంటావా లేక అక్షయ్ మారలేదంటావా? పెద్దిరెడ్డ, ఇంద్రాణా, అక్షయ? ఇంకొక మాట మా పెద్దయ్య గురించి ఏమైనా అంటే నరుక్కుతా. మేం పెద్దిరెడ్డిని కేవలం అనుమానించాం, తనే నిజమని చెప్పలేదుగా. కానీ నీకింకా 2 దారులున్నాయి. ముందు నీ భార్యను చంపిన వాళ్ళని కనిపెట్టు. ఇంద్రాణి మీద నీకు అనుమానం ఉందన్న విషయం మాకు తెలుసు. ముందు దాని గురించి ఆలోచించు. తర్వాత నీకే అర్థమవుతుంది ఎవరేంటో. సాంబిరెడ్డి, 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 నువ్వు ఈ కర్నూల్లో మగాడివి మొనగాడివి కావచ్చు, కానీ నేను యునానిమస్గా మొండిదాన్ని, చెడ్డదాన్ని. ఇంకెప్పుడు ఈ చంపుతాను, నరుకుతాను అలాంటి పదాలు వాడకు. నాకు నచ్చవు. ఎందుకంటే అవి నేను చాలా చేస్తున్నాను. ఏంటి? అలాగే చూస్తూ ఉండిపోయావేందన్నా? ముందు నా భార్యను చంపింది ఎవరో తెలియనీరా, అప్పుడు చెప్తా నీ సునంద పని. పెద్దయ్యా, పెద్దయ్యా, ఏంటి సాంబిరెడ్డి? ఏంది సాంబిరెడ్డి? అడుగుతా ఉంటే మాట్లాడవేంది? ఏమైనాదిరా? నేను తప్పు చేశానయ్యా. మీ దగ్గర ఒక విషయం దాచి తప్పు చేశానయ్యా. ఎవరైనా బాధను భరిస్తారు, కానీ నేను చేదు నిజాన్ని గుండెల్లో దాచుకొని మింగలేక కక్కలేక నరకం అనుభవిస్తున్నాను పెద్దయ్యా. ఏంది సాంబిరెడ్డి నువ్వు మాట్లాడేది? అవునయ్యా, శుభకార్యం జరుగుతున్న ఈ ఇంట్లో అశుభం గురించి చెప్పకూడదు అనుకున్నానయ్యా. నిజం తెలిస్తే మీరెక్కడ ఈ పెళ్లి ఆపుతారేమోనని దాచానయ్యా.
నా భార్యను చంపినోళ్లను చంపకుండా నన్ను చాతకాని వాడిగా ఉండమంటారా? సాంబిరెడ్డి, నా నమ్మిన బంటును ఒంటరి వాణి చేసిన వాళ్ళు ఎవరైనా సరే నరికి పారేయ్. ఆ